కేంద్రం ఎడవెల్లి బాబు అనే రాజకీయ పార్టీ సంబంధించిన ఒక వ్యక్తి అతని మామగారి ఆస్తిని కబ్జా చేసి ఇల్లును అక్రమంగా రిజిస్టర్ చేసుకున్న బాధ్యులు వచ్చారు. సంజీవ నీ పేరు ఒక కుటుంబం మొత్తం 10 సంవత్సరాలు తిరిగి ఇప్పటికీ న్యాయం జరగలేదు. దీని పట్ల ప్రభుత్వం స్పందించి జిల్లా కలెక్టర్ గారు, ఎస్పీ గారు మనం చర్య తీసుకొని న్యాయం జరిగే చూడాలి. ఒకసారి సంజయ్తో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఒక 1 మినిట్ ఇటు ఇటు చూడాలి కెమెరా. గ్రామం పోయినపల్లి ఎటుకోట నుండి పోయినపల్లి. మేము రాజన్న సిరిసిల్ల. మేము నలుగురం అన్నదమ్ములము. ఒక 2 ఆడబిడ్డలు. అయితే మా బాపు అనుకోని పరిస్థితుల్లో వాళ్ళ టార్చర్ చేయబట్టి అనుకోని పరిస్థితుల్లో చనిపోయేవాడు. మా బాపు కన్నం రాజయ్య. అయితే ఈ పిల్లగాడు అనేటోడు చిన్న మా ఇంటి ముందు కూరగాయలు తెచ్చుకుంటా అది ఇది అనుకుంటా చేసుకుంటా. అయితే అనుకోని సమయంలో మా అన్న బిడ్డను ఆక్రమించి లవ్ మ్యారేజ్ చేశాడు. లవ్ మ్యారేజ్ చేసినా కొద్ది రోజులు కోపం ఉంది, కానీ ఇప్పుడు కోపం లేదు. ఇప్పుడు మాత్రం కోపం లేదు. తనకు ఒక అక్క అనే మా అన్నయ్యకు ఒక బిడ్డ ఒక కొడుకు. అయితే వాళ్లకు శరీర సగం వర్తిస్తుంది గవర్నమెంట్లో. నేనే ఇస్తా అంటున్నా, నేను ఒప్పుకుంటున్నా. అయితే దానికి ఒక మూగ మనిషి పిల్లగాడు మూగ మనిషి. అయితే మూగోనికి ఇల్లు వర్తించాలి. ఆ ఆస్తి భూములు 5 ఎకరాల భూమి వరకు ఉన్నది. 5 ఎకరాల్లో 2 ఎకరాలన్నర వస్తుంది. 2 ఎకరాలు వస్తుంది. అయితే మూగోడు కాబట్టి ఇల్లు ఇడిచి పెట్టాలి. అది నా ధర్మం. నేను కోరుకునేది కదా ఒకటే. అయితే ఇంకొకటి అనుకోని పరిస్థితుల్లో మేము ఇక్కడ ఇతర బొంబాయిలో, మహారాష్ట్ర, బీహార్, ఒరిస్సాలో, మధ్యప్రదేశ్ వస్తున్నాం చూస్తున్నాం. మా బాపు పేరు మీద భూమి మా 6 గుంటల భూమి ఎట్టుకోదని మా బాపు కట్టింది ఎంఆర్ఓ ఆఫీసు. మా బాపు కట్టిందని మేము బాగా మా బాపు ఆశీస్సులో మేము అట్లే సపోర్ట్ అనుకుని ఉన్నాం. కానీ అనుకోని పరిస్థితుల్లో గ్రామ పంచాయతీ నుంచి రిప్లై లేదు. ఇక్కడ ఆన్లైన్ అట ఇప్పుడు కొత్త సిస్టమ్ జరిగింది. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకొని మొత్తం బిల్డింగ్ అనేది అబ్జెక్షన్ చేసాడు, ఆక్రమించుకుంటే దానికి సంబంధించిన కాగితాలు కానీ ఎవరు చేసినంటే తిరిగి ఈ రోజు మేము పెట్టలేదు. మా కుటుంబ సభ్యులు ఎవ్వరు పెట్టలేదు. ఇంతవరకు ఇంక వచ్చాము. వీళ్ళు కూడా సహకారం చేస్తారని మేము ఆశిస్తున్నాము. చేస్తారో దేవునికి ఏర్పడు. నా పేరు కన్నం సంజీవ్ కుమారు. మా తాతగారు కన్నం రాజయ్య. మాకు బోయినపల్లి మాది. మాకు బోయినపల్లిలో రోడ్డు పక్కన ఒక పెద్ద భవనం బిల్డింగ్ ఉన్నది. దానికి 4 పోర్షన్లో 4 కుమారులు ఒక పోర్షన్ చొప్పున ఉంటున్నాం. అయితే ఇది తాతగారి పేరు మీద ఉన్నది. రీసెంట్గా మేము రికార్డ్స్ చెక్ చేస్తే మా తాతగారి పేరు కాకుండా ఎడపల్లి కృష్ణవేణి పేరు మీద ఉన్నది రికార్డ్స్. ఇదేంటని మేము గవర్నమెంట్ ఆఫీస్లో చుట్టూ తిరిగితే ఆ ఎడపల్లి బాబు రిజిస్ట్రేషన్ ఎడపల్లి కృష్ణవేణి తన భార్య పేరు మీదకి రిజిస్ట్రేషన్ చేయించాడు. ఈ రిజిస్ట్రేషన్ ఎలా జరిగింది అనేది మేము ప్రతి గవర్నమెంట్ ఆఫీస్ చుట్టూ ఎంఆర్ఓ ఆఫీసు, ఎంపీడీఓ, ఆర్డీఓ, రిజిస్ట్రేషన్ ఆఫీస్ చుట్టూ ఇక్కడ కూడా ప్రజావాణిలో పలుమార్లు మేము ఇచ్చాము. అయినా కానీ ఇప్పటికి కూడా మాకు ఎట్లాంటి సమాధానం అంతలేదు. మేము ఇక్కడికి కంప్లీట్గా అందరం ఇల్లు లేకపోవడం వల్ల మేము 20 మంది ఉన్న కుటుంబ సభ్యులం మొత్తం నిరాశ్రయం అవుతున్నాము. దానికి మాకు ఎలాంటి న్యాయం జరగాలని మేము ఇక్కడికి ప్రజావానికి జిల్లా కలెక్టర్ గారు కలవడానికి వచ్చాము. కలెక్టర్ గారు ఇప్పుడు అందుబాటులో లేనందువల్ల మేము మళ్ళీ వస్తూనే ఉంటాం. మేము ఖచ్చితంగా ప్రశ్నిస్తాం. ఇది ప్రభుత్వ అధికారుల అండదండలతో వాళ్ళ అవినీతితోనే జరిగింది. ఇది ఖచ్చితంగా ఇప్పుడు దీనిలో జరిగిన వల్ల ప్రభుత్వ అధికారుల ఆరోపణలు ఉన్నాయంటావు? ఖచ్చితంగా ఉన్నది. ఎందుకంటే గ్రామ పంచాయతీ బుక్ రికార్డ్స్ డిమాండ్ బుక్ రికార్డ్ ప్రకారం కన్నం రాజయ్య పేరు మాత్రమే ఉన్నది. కానీ ఆన్లైన్లో ఎవరి అండదండలు లేకుండా ఆన్లైన్లో ఎడపల్లి కృష్ణవేణి పేరు మీదకి మారడానికి గల కారణం ఏంటి? ఖచ్చితంగా ఇది ప్రభుత్వ అధికారుల హస్తం ఉన్నది. వాళ్ళు లంచాలు చేసిరో ఇలా చేసిరో మాకు తెలియదు. కాకపోతే ఖచ్చితంగా వాళ్ళ అండదండలతోటే ఇది జరిగింది. వాళ్ళ మీద చర్య తీసుకోమని ఇప్పుడు కలెక్టర్ కోరుతురా మీరు? ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. ఇలాంటి అవినీతి జరగట్ల ప్రతి ఒక్కరు నిరసనలు అవుతాం. 20 మంది మేము రోడ్డు పాలు అవుతాం. వాళ్ళ మీద అవినీతి అధికారుల మీద ఖచ్చితమైన చర్యలు తీసుకోవాలని
కలెక్టర్ గారిని కోరుకుంటున్నాం. ఈ అవినీతి అక్రమ బంగ్లా బిల్డింగ్ అంటే ఆస్తి బదిలీ చర్యలో ఎవరైతే ప్రభుత్వ అధికారుల హస్తం ఉన్నదో వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటూ వాళ్ళని సస్పెండ్ చేస్తూ, మరియు ఎవరైతే ఈ నేరానికి పాల్పడ్డారో ఎడపల్లి బాబు, ఎడపల్లి కృష్ణవేణి వాళ్ళ మీద చీటింగ్ కేసు కానీ కఠినమైన చర్యలు ప్రభుత్వం ద్వారా తీసుకోగలరని పోలీస్ శాఖ వారిని కానీ జిల్లా కలెక్టర్ గారిని కోరుతున్నాను.